ఓ మహారాజా, దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, యక్షులు, పక్షులు, మహర్షులు, వేదవేత్తలు, స్వాదాభోక్తులైన పితరులు, తపస్సు, విద్యలు, ఔషధులు వివిధ రూపాలతో వివిధ బలాలతోనూ కూడి కోలాహలం చేస్తూ గగనతలంలో నిలబడ్డారు. ఇదే విధంగా నిలబడ్డారు, వ్యూహారూపంగానే నిలబడ్డారు. బ్రహ్మ ఋషులు ప్రజాపతులతో కలిసి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు విమానాల్లో ఆ ప్రదేశానికి అందరూ వచ్చాడు. మహేశ్వరుడు కూడా వచ్చాడు. అప్పుడు మహాత్ములైన కర్ణార్జునుడు తలబడటం చూసి, అర్జునుడు కర్ణుడిపై గెలుసుగాక అని ఇంద్రుడు అన్నాడు. కర్ణుడు అర్జునుడిపై గెలుసుగాక, యుద్ధంలో అర్జునుడిని వధించి నా కుమారుడైన కర్ణుడే గెలుసుగాక, ఈరోజు కర్ణుడిని చంపి నా కుమారుడైన అర్జునుడే గెలుసుగాక అని మళ్ళీ ఇంద్రుడు అన్నాడు. అనుకుంటాడా? ఏం వాళ్ళకు కూడా యుద్ధం పడుతుందేమో ఆ విధంగా అనుకుంటున్నారు. ఇలా ఇంద్ర సూర్యుల మధ్య ఆకాశంలో వివాదం ఏర్పడింది. యుద్ధమే. దేవతా శ్రేష్ఠులైన ఆ ఇద్దరు ఇలా చెరొక పక్షానికి మద్దతులు పలుకుతున్నారు. పక్షం మారిపోయింది, అటు ఇటు అయిపోయినారంతా, చీలిపోయింది. కర్ణార్జునులు యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా దేవతలు చారుణులతో సహా 3 లోకాలు వణికిపోసాగాయి. దేవతాగణాలు, సమస్త ప్రాణులు కూడా ఎంతో భయపడ్డాయి. యతః పార్థస్తతో దేవాః యతః కర్ణస్తతో సురాః. దేవతలు అర్జునుడి వైపు, అసురులు కర్ణుడి వైపు నిలబడ్డారు. బాగుంది. రథ సమూహాలకు అధిపతులు కురు పాండవ వీరులు అయినటువంటి కర్ణ అర్జునుల విషయంలో 2 పక్షాలు ఏర్పడటాన్ని దేవతలు గమనించి బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు. ఏంటయ్యా ఇది? ఓ దేవా, ఈ కౌరవ పాండవ వీరుల్లో ఎవరు గెలుస్తారు? అందరికీ వాళ్ళకి అనుమానం పట్టిపోయింది. అందరికీ, బ్రహ్మాదులకి అనుమానం పట్టిందండి. ఎందుకంటే అట్లా ఉన్నారు వాళ్ళు కూడా. గెలుపు అనేది ఈ నరశ్రేష్ఠులు ఇద్దరికీ సమానం కావాలి అని కొంతమంది. కర్ణార్జునుల వివాదంలో లోకమంతా సంశయంలో పడింది. మాకు వీరి గెలుపు విషయంలో నిజం చెప్పండి, ఎవరి గెలుపు చెప్పండి, ఇద్దరికీ జయం కలుగుతుంది అనే మాటనే చెప్పండి అన్నారు. కొంతమంది పట్టుబట్టారు, ఇద్దరికీ జయం కలుగుతుంది, ఎందుకంటే ఇద్దరు కావాలా. ఇంద్రుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు. పూర్వం భగవత ప్రోక్తం కృష్ణయోర్విజయో ధ్రువక తత్ తథాస్తు నమస్తేస్తు ప్రసీద భగవన్ మమ. స్వామి, మీరు ఇంతకుముందు కృష్ణార్జునులే గెలుస్తారని నిశ్చయంగా చెప్పారు. నన్ను అనుగ్రహించి దానిని అలాగే జరగనివ్వండి, ఆ మాటే సత్యమయ్యేలాగా చూడండి, మీకు నమస్కారం అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు ఇంద్రుడితో ఇలా అన్నారు. ఓ ఇంద్ర, ఈ విజయం విజయుడిదే. అర్జునుడు ఖాండవవనంలో అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు కదా, అతడు స్వర్గానికి కూడా వచ్చి నీకు సహాయం చేశాడు కదా. కర్ణుడు దానవ పక్షానికి చెందినవాడు కనుక అతన్ని అర్జునుడు ఓడించి తీరాలి. ఇలా జరిగితేనే దేవతల పని నెరవేరుతుంది. ఇంద్ర, ఎవరికైనా తమ పనే గొప్పదిగా కనిపిస్తుంది, ఇక సందేహించకు. నిజం కదా, నేను చెప్పింది అదే కదా. మహాత్మా ఫాల్గునశ్చాపి సత్యధర్మరతః సదా విజయస్తస్య నియతం జాయతే నాత్ర సంశయః. అర్జునుడు ఎప్పుడూ సత్యధర్మాలపైనే ఆసక్తి గలవాడు కనుక తప్పకుండా విజయం అతడికే లభిస్తుంది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. ఇది గెలుపులోని రహస్యం. ఎంత హంగు ఆర్భాటం ఉన్నా, బలం ఉన్నా, ధనం ఉన్నా, ఎంత ఉన్నా కూడా సత్యధర్మాలు లేకపోతే అపజయమే, ఓటమే. అందుకే సత్యధర్మాలను పాటించాలి, సత్యాన్ని వదలకూడదు,
ధర్మాన్ని వదలకూడదు, అక్రమం చేయకూడదు, గురుద్రోహం చేయకూడదు, గురువుకు అబద్ధం చెప్పకూడదు. అర్జునుడిని వీటిని పట్టుకున్నాడు. కర్ణుడు వదిలేశాడు ధర్మము సత్యమంతా, అర్జునుడు పట్టుకున్నాడు. అర్జునుడికి కావాలి కదా. అందుకే కర్ణుడికి ఓటమి, అర్జునుడికి గెలుపు కలుగుతుంది. తోషితో భగవాన్ ఏన మహాత్మా వృషభధ్వజ. అర్జునుడు శివుణ్ణి ఆనందింపజేశాడు. అటువంటి వాడికి విజయం దక్కకుండా ఉంటుందా? యస్య చక్రే స్వయం విష్ణుః, యస్య చక్రే స్వయం విష్ణుః, సారథ్యం జగతః ప్రభుః, సారథ్యం జగతః ప్రభుః, మనస్వీ బలవాన్ శూరక, మనస్వీ బలవాన్ శూరక, కృతాస్త్రోత తపోధనక, కృతాస్త్రోత తపోధనక. జగత్ప్రభువైన విష్ణువే అర్జునుడికి సారథ్యం వహిస్తున్నాడు. అటువంటిది అర్జునుడు మనస్వి, బలశాలి, శూరుడు, అస్త్ర నిపుణుడు, తపోధనుడు. అతడే తప్పకుండా గెలుస్తాడు. అర్జునుడు ధనుర్వేదాన్ని పూర్తిగా అభ్యసించాడు. సకల గుణ సంపన్నుడు. దేవకార్యమిదం యతః, పైగా ఇదే దేవకార్యం కనుక అర్జునుడే నిస్సందేహంగా గెలుస్తాడు. పాండవులు వనవాసాది దుఃఖాలతో ఎంతో కష్టపడ్డారు. పురుష శ్రేష్ఠుడైన అర్జునుడు తపస్సు చేసి బలవంతుడయ్యాడు. తన మహిమతో దైవ నిర్ణయాన్ని కూడా దాటిపోతాడు. అలా అతిక్రమిస్తే లోకాలన్నీ తప్పకుండా నశిస్తాయి. అతిక్రమించకూడదు కదా. కృష్ణార్జునులు కనుక కోపిస్తే లోకం ఉండదు. వారు పురుషోత్తములు, నిరంతరంగా జగత్తును రక్షిస్తున్నారు. నరనారాయణ వేతం, నరనారాయణ వేతం, పురాణావృషి సత్తమౌ, పురాణావృషి సత్తమౌ, అనియమ్యౌ నియంతారౌ, ఏతౌ తస్మాత్ పరంతపౌ, ఏతౌ తస్మాత్ పరంతపౌ. ఈ నరనారాయణులు అత్యంత ప్రాచీనులై అయినటువంటి మునీశ్వరులు. వీరిని ఎవరూ నియంత్రించలేరు. వీరందరినీ శాసిస్తూ ఉంటారు కనుక వీరే శత్రు సంహారం చేస్తారు. వీరితో సమానుడైన వాడెవడు స్వర్గలోకంలో లేడు, మనుష్యులలో కూడా లేడు. దేవర్షులు, చారణులలో సహా 3 లోకాలు వీరిని అనుసరించవలసిందే. ఇందులో ఏ అనుమానమూ లేదు. సర్వదేవ గణశ్చాపి, సర్వదేవ గణశ్చాపి, సర్వభూతాని యాని చ, సర్వభూతాని యాని చ, అనయోస్తు ప్రభావేణ, అనయోస్తు ప్రభావేణ, వర్తతే నిఖిలం జగత్, వర్తతే నిఖిలం జగత్. సకల దేవతలు, సకల ప్రాణులు, సమస్త విశ్వము వీరి ప్రభావంతోనే నడుస్తుంది. కర్ణో లోకానయం ముఖ్యాన్, కర్ణో లోకానయం ముఖ్యాన్, ఆప్నోతు పురుషర్షభః, ఆప్నోతు పురుషర్షభః, కర్ణో వై కర్తనః శూరక, కర్ణో వై కర్తనః శూరక, విజయస్త్వస్తు కృష్ణయోగో, విజయస్త్వస్తు కృష్ణయోగో. శ్రేష్ఠుడైన కర్ణుడు ఉత్తమ లోకాలను పొందుతాడు. అతడు సూర్యపుత్రుడు, శూరుడు. కర్ణుడు ద్రోణ భీష్ములతో పాటు వసులోకాన్ని, మరుత్తులోకాన్ని, స్వర్గలోకాన్నో పొందుతాడు ఖండితం అన్నారు. అలా బ్రహ్మదేవుడు శివుడు చెప్పిన మాటలను ఇంద్రుడు విని సర్వభూతాలను పిలిచాడు. వారికి ఇలా బ్రహ్మ మహేశ్వరుల శాసనాన్ని చెప్పాడు. ఓ దేవతలారా, బ్రహ్మ మహేశ్వరులు జగత్హితం కోసం చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, కనుక అది అలాగే జరిగి తీరుతుంది, మరొక విధంగా జరగదు. ఇక నిశ్చితంగా నిలబడి యుద్ధాన్ని చూడండి అన్నాడు. ఆ మాటలు విని సకల భూతాలు ఆశ్చర్యపోయాయి. కృష్ణార్జునులు మెచ్చుకున్నాయి. కృష్ణార్జునులందరూ కూడా మంచి సువాసన గల పుష్పాలను వారిపై కురిపించారు. దేవతలు వివిధ రూపాల
తుర్య వాద్యాలను మ్రోగించారు. కర్ణార్జునుల అసాధారణ ద్వైరథ యుద్ధాన్ని చూడాలని దేవదానవ గంధర్వులు అందరూ సిద్ధంగా నిలబడ్డారు. అక్కడికి చేరిన వీరులందరూ విడివిడిగా శంఖాలు పూరించారు. కృష్ణార్జునులు కర్ణశల్యులు కూడా శంఖాలు పూరించారు. తర్వాత ఇంద్ర శంబరాసురులలాగా పోటీ పడుతున్న ఆ కర్ణార్జునుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. కపిశ్రేష్ఠస్తు పార్థస్య వ్యాధితాస్య ఇవాంతకః దముష్ట్రాభిర్భీషయన్ భాభిః దుర్నిరీక్షో రవిర్యథ. అర్జునుడి రథంపై వానర శ్రేష్ఠుడు నోరు తెరిచిన యముడిలాగా ఉన్నాడు. దంతాలతో భయపెడుతూ కాంతులతో సూర్యుడిలాగా చూడటానికి శక్యం కాకుండా ఉన్నాడు. అర్జునుడి ధ్వజం యుద్ధాన్ని కోరుకున్నట్లుగా కర్ణ ధ్వజానికి దగ్గరైంది. అప్పుడు అర్జునుడి ధ్వజంపై ఉన్న కపి హఠాత్తుగా తన స్థానం నుండి కదిలి తీవ్రమైన వేగంతో కర్ణుడి ధ్వజం మీదకు దూకాడు. నాగకక్షను గోళ్లతోనూ దంతాలతోనూ రక్షించి కర్ణుడి ధ్వజంపై ఉన్నటువంటి ఆ హస్తికక్ష మువ్వుల ఆభరణాలతో లోహమయమైనటువంటి కాలపాశంలాగా ఉంది. అది తీవ్రమైన కోపంతో వానరుడిపై దాడి చేసింది. వారి మధ్య భీకరమైన ద్వైరథ యుద్ధం అనే జూదం ప్రారంభమైంది. అందుచేత కర్ణార్జునుల యుద్ధం జరగటానికి ముందుగానే వారి ధ్వజాల యుద్ధం ప్రారంభమయ్యాయి. అలాగే అర్జునుడి గుర్రాలు కర్ణుడి గుర్రాలు కూడా పరస్పర పోటీ పడుతూ పెద్దగా సకలించాయి కూడా. అవిద్యత్ పుండరీకాక్ష శల్యం నయన సాయకైః. ఆ కృష్ణుడు చూపుల్లోనే బాణాలతో శల్యుణ్ణి చూసి గాయపరిచాడు. శల్యుడు కూడా కృష్ణుని అలాగే చూశాడు. ఇద్దరు చూసుకున్నారు. తత్రాజయత్ వాసుదేవః శల్యం నయన సాయకైః. కానీ కృష్ణుడే చూపులనేటువంటి బాణాలతో శల్యుణ్ణి గెలిచేశాడు. ఒక్కరికొకరు ఇట్లా చూపు చూసుకున్నారు. ముందుగానే జయం లభించడం శుభసూచకం కదా. కర్ణం చాప్య జయద్ దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః. అలాగే అర్జునుడు కూడా చూపుల్లోనే కర్ణుడిని ఓడించాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ శల్యుడితో ఇలా అన్నాడు, ఓ శల్య, ఒకవేళ ఈరోజు నన్ను ఇక్కడే అర్జునుడు చంపేస్తే అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు అని అడిగాడు. అప్పుడు శల్యుడు చెప్తాడు, ఓ కర్ణ, ఒకవేళ ఈరోజు అర్జునుడు నిన్ను చంపేస్తే నేను కృష్ణార్జునుని ఇద్దరిని చంపేస్తాను అన్నాడు. వాడికి ప్రోత్సాహం కావాలి కదా, అందుకని ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండగా అటువైపున ఉన్నటువంటి అర్జునుడు కూడా అదే ప్రశ్నను కృష్ణుడిని అడిగాడట. అప్పుడు కృష్ణుడు నవ్వి అర్జునుడితో ఇలా నిజం చెప్పాడు, ఓ అర్జున, సూర్యుడు తన స్థానం నుండి పడిపోవచ్చు, సముద్రం నీరు లేకుండా ఎండిపోవచ్చు, అగ్ని చల్లబడిపోవచ్చు, కానీ కర్ణుడు మాత్రం నిన్ను చంపలేడు. అది కరెక్ట్ కదా. యది చైతత్ కథం చిత్ స్యాత్ లోక పర్యాసనం భవేత్ హన్యాం కర్ణం తథా శల్యం బాహుభ్యామేవ సంయుగే. ఒకవేళ ఏ విధంగానైనా అలా తేడా జరిగితే లోకం తలకిందులైపోతుంది. ఈ రణభూమిలో నేనే నా చేతులతో కర్ణ శల్యులను ఇద్దరిని చంపేస్తాను, ఎట్లా అయిపోయింది ప్రపంచం అని చంపేస్తాను అన్నాడు. అదంతా జరగదు, అయినా చెప్తున్నా. ఆ మాటలు విని అర్జునుడితో ఇలా అన్నాడు, కృష్ణుడితో ఇట్లా అంటున్నాడు అర్జునుడు, ఓ జనార్దన, ఈ కర్ణశల్యులు నా ధాటికి సరిపోరు. పతాక ధ్వజాల శల్యుడు రథాలు, గుర్రాలు, గొడుగులు, కవచం, శక్తి, శారలు, విల్లు, బాణాలతో సహా కర్ణుని ఈరోజు ముక్కలు ముక్కలు చేస్తాను చూడు. కృష్ణ, ఇతడు గతంలో కలిగించిన కోపం నాలో ఇంకా చల్లారలేదు. సభలో ద్రౌపదిని చూసి
దీర్ఘదృష్టి లేని ఈ మూఢుడు మమ్మల్ని అవమానించాడు, పదే పదే రెచ్చగొట్టాడు. అది ఇంకా నా మనస్సులోంచి చెదిరిపోలేదు. గోవిందా, మదించిన ఏనుగు పూల చెట్టును నాశనం చేసినట్టుగా నేను ఈరోజు కర్ణుని నాశనం చేస్తాను. అది నువ్వు తప్పకుండా చూస్తావు. మాధవ, అలాగే ఈ రోజున ద్రౌపది ధర్మరాజులను నీ అమృత వాక్కులతో ఓదార్చు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఆకాశంలో దేవతలు, నాగులు, అసురులు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, అప్సరసులు, బ్రహ్మఋషులు, రాజఋషులు, గరుడు మొదలైన వారందరూ నిలబడ్డారు. అప్పుడు ఆకాశం ఎంతో ఆశ్చర్యకరంగా కనిపించింది. రంగురంగులుగా మనోహరమైన శబ్దాలు, వాద్యాల, గీతాలు, స్తుతులు, నృత్యాలు, పరిహాసాలతో ఆకాశమంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. భూతల వాసులు, ఆకాశచారులు అందరూ ఆ ఆశ్చర్యకరమైన రూపాన్ని చూశారు. ఆ తర్వాత కౌరవ పాండవ యోధులు ఉల్లాసంగా వాద్యాలు, జంకధ్వనాలు, సింహనాదాల ధ్వనాలతో భూమిని, దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ శత్రువులను సంహరించసాగారు. అప్పుడు అశ్వత్థామ నీ కుమారుడి చేతిని తన చేతిలో గట్టిగా పట్టుకొని ఇలా అన్నాడు: ఓ దుర్యోధన, నా మాట విను. వింటే నీకు మేలు కలుగుతుంది. ఇక నువ్వు యుద్ధాన్ని చాలించు, పాండవులతో సంధి చేసుకో, శాంతించు. ద్రోణుడు బ్రహ్మ సమానుడు, మహాస్త్రవేత్త. అలాగే భీష్ముడు మొదలైన మహారథులు పాండవులతో యుద్ధంలో మరణించారు. గమనించు, నేను, నా మేనమామ కృపుడు, అవధ్యులం. మమ్మల్ని ఎవరూ చంపలేరు. అయినా ఏం లాభం? ధర్మానికే జయం, ధర్మమే గెలుస్తుంది. అందువల్ల మేము బ్రతికి ఉన్నా ప్రయోజనం లేదు. నా మాట విని నువ్వు పాండవులతో కలిసి చిరకాలం రాజ్యాన్ని పాలించి సుఖంగా ఉండు. నేను నివారిస్తే అర్జునుడు శాంతిస్తాడు, నా మాట వింటాడు, యుద్ధాన్ని ఆపేస్తాడు. నా మాట విని శ్రీకృష్ణుడు కూడా శత్రుత్వాన్ని కోరుకోడు, అందరినీ మిత్రులను చేసుకుంటాడు. ధర్మరాజు విషయం చెప్పవలసిన పని లేదు. అతడెప్పుడూ ప్రాణులకు మేలు కలగాలనే కోరుకుంటూ ఉంటాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం. నా మాట విను. వాళ్ళు సరిపోతారు, క్షమిస్తారు. ఆ ధర్మరాజునే భీముడు, నకుల, సహదేవులు అనుసరిస్తూ ఉంటారు. అతడి మాటను వింటారు, అతడి మాటే పాటిస్తారు. కనుక నువ్వు పాండవులతో సంధి చేసుకోవయ్యా ఇప్పటికైనా. నువ్వు గనుక శాంతిని కోరుకుంటే మాత్రం ప్రజలందరూ శుభాన్ని పొందుతారు. ఇంకా ఎంతమంది ఉన్నారు చూడు, ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బతుకుతారు, భూమి అంతా బాగుంటుంది. ప్రస్తుతం యుద్ధభూమిలో చావగా మిగిలిన బంధువులందరూ కూడా వారి వారి నగరాలకు వెళతారు. చూడు ఎంత తెల్లబోయారు అందరూ కూడా, ఎంత క్షీణిస్తున్నారు, ఎంత భయపడుతున్నారు. సైనికులందరూ యుద్ధాన్ని విరమిస్తారు. నా మాట విను. ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. కొనాది వాళ్ళని వేడుకుందాం, వెళ్ళి సరిపోతుంది. ఓ రాజా, నా ఈ మాట వినకపోతే మాత్రం నువ్వు యుద్ధంలో చాలా దెబ్బతింటావు, తప్పకుండా బాధపడతావు. తీరని దుఃఖమే నీకు మిగులుతుంది. ధర్మరాజు కృపాళువు. నీ నోటి నుంచి శాంతి అనే మాట రావటంతో దయ తలుస్తాడు. శాంతి కావాల నాకు అని కింద పడితే దయ తలుస్తాడు. పైగా ధర్మరాజు ముందు వెనుక ఆలోచిస్తాడు. వృద్ధుడైన నీ తండ్రిని, గాంధారిని దృష్టిలో ఉంచుకొని సంధికి అంగీకరిస్తాడు. వృద్ధులైపోయారు తల్లిదండ్రులు. దుర్యోధన, నీ తల్లిదండ్రులు అప్పుడో ఇప్పుడో అనే పరిస్థితిలో ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.